చింతా రాజశేఖర్ గారు, మీరేమో ఈవీఎం హ్యాకింగ్ అంటున్నారు. ముఖ్యంగా కొన్ని పార్టీలు లేకపోతే ప్రభుత్వము అనుకుందాము, ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ తో కలిసి ఈవీఎం ను హ్యాక్ చేసే అవకాశం ఉంటుందా? అటువంటి పరిస్థితులు ఉంటాయా? మరి మీరు చెప్తా ఉన్నారు, మీరు ఆరోపిస్తా ఉన్నారు పదే పదే, మరి మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? ఇంకో ప్రశ్న ఏంటంటే, అసలు ఈవీఎంలు ఏ రకంగా హ్యాక్ అవుతాయి, వాటిని ఏ రకంగా మనం కంట్రోల్లో పెట్టాలి, ఎలా కంట్రోల్లో పెడితే ఏ పార్టీకి ఓటేసినా కూడా అదే గుర్తుకు ఓట్లు ఎట్లా పడతాయి అనేది చర్చ. దీనికి ఏం చెప్తారు మీరు? ఇక్కడ ముఖ్యంగా 2023లో ఒక చట్టం తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఓకే. అంతకుముందు ఎన్నికల కమిషనర్ నియామకం ఎలా జరిగేదంటే, ప్రధానమంత్రి లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్, అట్లాగే ప్రధానమంత్రి అపోజిషన్ లీడర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్నికల కమిషనర్ ఎవరో డిసైడ్ చేసేవారు. కానీ ఆ చట్టం తీసేసి మార్చేసి ఏం చేశారంటే, ప్రధానమంత్రి ఇంకొక మంత్రి క్యాబినెట్ లో అట్లాగే విపక్ష నేత, స్పీకర్ అవసరం లేదా, చీఫ్ జస్టిస్ తీసేశారు. చీఫ్ జస్టిస్ తీసేస్తే ఇప్పుడు ఏమైపోయింది, ప్రధానమంత్రి ఇంకో మంత్రి అంటే వీళ్ళిద్దరూ ఒకే పార్టీ చెందిన, ఒకే పార్టీ కానీ ఒకే కూటమికి కానీ చెందిన వ్యక్తులు. విపక్ష నేత ఒకటైపోయింది. అంటే మీరు ఇష్టారాజ్యంతో మీరు ఎన్నికల కమిషనర్ నియమించుకునే ఒక చట్టం తీసుకొచ్చారు. అదొకటి. ఆ చట్టంలో సెక్షన్ 6 సెక్షన్ 16 ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు, ఏం చెప్తుందంటే ఎన్నికల సంఘం, ముఖ్య ఎన్నికల కమిషనర్ కానీ లేకపోతే ఎన్నికల కమిషనర్లు కానీ తీసుకున్న ఏ నిర్ణయం అయినా సరే కోర్టులో సవాలు చేయడానికి వీల్లేదు. క్రిమినల్ కానీ సివిల్ కానీ కోర్టులో మీరు సవాల్ చేయకూడదు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని ఛాలెంజ్ చేయడానికి కోర్టులలో అర్హత లేదు. ఎవడైనా సరే అట్లా చేస్తాడా? జవాబుదారీతనం ఉండాలి కదా. నువ్వు సరిగ్గా తప్పు చేస్తున్నావా రైట్ చేస్తున్నావా అనేది ప్రజాస్వామ్యంలో అకౌంటబిలిటీ చాలా ఇంపార్టెంట్. జవాబుదారీతనం లేకుండా చేస్తున్నావు అంటే నువ్వు తప్పు చెయ్యి, నీకేం కాదు నేను చూసుకుంటాను, రక్షణ కవచం ఇచ్చినట్టుగా. అటువంటి చట్టం ఎందుకు చేశారు? ఫస్ట్ ఇది. ఓకే. రెండోది ఏంటంటే, ఈవీఎం ఎన్నికలలో ఫలితాలు వివిప్యాట్లని లెక్కించి ప్రకటించాలి, మిషన్ కాదు అని చెప్పేసి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ పిటిషన్ వేసింది, ADR. దాన్ని సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం వచ్చి సమాధానం ఇవ్వమంటే ఏం చెప్పిందంటే, ఎన్నికల సంఘం కౌంటింగ్కి వివిప్యాట్ల స్లిప్లు కౌంట్ చేసి ఫలితాలు ప్రకటించాలంటే మీకు 5 days పడుతుందని చెప్పింది. 5 days ఎందుకు పడుతుంది? మీరు కరెన్సీ నోట్ ఒక పని చేయండి, కరెన్సీ నోట్ లెక్క పెట్టండి 100. మీరు ఒకసారి లెక్క పెట్టండి, ఇట్లా ఊరికనే 1 2 3 4 లెక్క పెట్టండి. అట్లా కాదు, కరెన్సీ నోట్ లెక్క పెడుతున్నట్టు లెక్క పెట్టండి, పెన్ పక్కన పెట్టండి. ఓకే. 1 2 3 ఒక్క నిమిషం ఆగండి, నేను టైమర్ ఆన్ చేస్తాను, మీరు లెక్క పెట్టండి. ఎట్లా? అట్లా కాదు, ఇలా. ఓకే. అట్లానే 100 లెక్క పెట్టాలి మీరు. నేను స్టాప్ వాచ్ స్టార్ట్ చేస్తాను, కెమెరాలో చూపిస్తాను, 100 ఎంతసేపు లెక్క పెడతారో చూద్దాం. ఓకేనా? స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100. ఎంతసేపట్లో లెక్క పెట్టారు? 53 seconds. 53 seconds. 100 లెక్క పెట్టడానికి 53 seconds. కంటిన్యూస్గా లెక్క పెట్టాలంటే ఏళ్ళు నొప్పేస్తాయి కదా. మీరు ఫాస్ట్గా లెక్క పెట్టండి, స్లోగా లెక్క పెట్టాలంటే కొంతమందికి 53 seconds అవుతుంది, 1 minute అవుతుంది. చలో లోయెస్ట్ పర్సన్ 2 minutes అవుతుంది అనుకుందాం. డబుల్ ఎంతైతే 2 minutes అంటే గంటలు ఎన్ని లెక్క పెడతారు మీరు?
2 నిమిషాలకు ఒకటి అంటే గంటలో 30 సార్లు లెక్క పెడతారు. అంటే 3000 ఓట్లు ఒక మనిషి ఒక గంటలో లెక్క పెట్టగలడు. ఓకేనా? మీరు 53 సెకండ్స్ నేను లెక్క పెడితే నేను దానికి డబుల్ టైం ఇచ్చిన. సో గంటలో మీరు ఎన్ని లెక్క పెట్టగలరు? 3000 ఓట్లు. 3000 ఓట్లు. ఒక టేబుల్ మీద 20 మంది కూర్చుంటారు. ఎన్ని ఓట్లు లెక్క పెడతారు? 3000 × 20 ఎంత? 6 లక్షల దాకా. 60,000. 60,000. ఓకే. 20 × 3000 60,000. ఒక గంటలో ఒక టేబుల్ మీద 20 మంది కూర్చుంటే 60,000 ఓట్లు లెక్క పెడతారు. ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మ్యాక్సిమం పోల్ అయ్యే ఓట్లు ఎన్ని? 2 లక్షలు. 2 లక్షలు లెక్క పెట్టడానికి ఎంతసేపు పడుతుంది? 4 గంటలు. బాక్సులు ఓపెన్ చేసి అవన్నీ సెగ్రిగేట్ చేయడానికి ఇంకో 2 గంటలు. సెగ్రిగేషన్ సార్టింగ్ కూడా కావాలి కదా, పార్టీ వైజ్ మార్చుకోవాలి కదా. సో ఎంతసేపు పడుతుంది? 5-6 గంటల్లో అయిపోతుంది. 5 రోజులు ఎందుకు చెప్తున్నావు అబద్ధం? ఎన్నికల సంఘం వచ్చి వీవీప్యాట్ లెక్క పెట్టడానికి 5 రోజులు పడుతుందని సుప్రీంకోర్టులో అబద్ధం ఎందుకు చెప్పింది? 5 గంటల్లో అయిపోయే పని 5 రోజులని అబద్ధం ఎందుకు చెప్పింది? అంటే వీవీప్యాట్ లెక్క పెట్టి ఫలితాలు ప్రకటించడము ఎన్నికల కమిషన్కి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? వీవీప్యాట్ లెక్క పెట్టి ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి ఎన్నికల సంఘానికి ఎందుకు ఇష్టం లేదు? ఓటర్ చూసేది ఏంటి? బ్యాలెట్ పేపర్లో బటన్ నొక్కుతాడు, అది వెళ్ళి కంట్రోల్ యూనిట్లో పడుతుంది. ఆ కంట్రోల్ యూనిట్లో ఎవరికి పడుతుందో ఓటర్కి కనపడదు కదా, కానీ స్లిప్ మాత్రమే కనపడుతుంది కదా. ఓటర్ కనపడేది స్లిప్పే కదా. ఓటర్ కనపడేది స్లిప్ అయినప్పుడు ఆ స్లిప్ లెక్క పెట్టి ఫలితాలు ప్రకటించడానికి నీకున్న అభ్యంతరం ఏంటి? 5 గంటల్లో అయిపోయే పని నువ్వు 5 రోజులు ఎందుకు చెప్తున్నావు? ఫస్ట్ పాయింట్. ఇది అయిపోతే లేదు కుదరదు అని చెప్తే ఎన్నికల అప్పుడు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు, జస్టిస్ దీపాంకర్ దత్తా గారి బెంచ్ మీదకి వచ్చింది. అప్పుడు ఏం చెప్పారంటే, ఇలా కుదరదు, వీవీప్యాట్ లెక్క పెట్టి ఫలితాలు ప్రకటించడం కుదరదు, కానీ ఫలితాలు ప్రకటించిన తర్వాత అభ్యర్థికి ఏమైనా అనుమానాలు ఉంటే ఆయన పోలింగ్ స్టేషన్లో 5% పోలింగ్ స్టేషన్, ఆయన నియోజకవర్గంలో 5% పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలో వెరిఫికేషన్ చేసి దాన్ని మైక్రో కంట్రోలర్ పరీక్ష చేయాలి. అనుమానాలున్న అన్ని చోట్ల కాదు, 5% పోలింగ్ స్టేషన్లో నీకేమైనా ఉంటే అది చెప్తే దాంట్లో ఆ ఈవీఎంలో 3 పార్ట్స్ ఉంటాయి: కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్. ఈ 3 మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి. ఆ మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ చేయాలి అని చెప్పేసి జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి బెంచ్ ఆర్డర్ ఇచ్చింది. 26 ఏప్రిల్ 2024, పేజ్ నంబర్ 37, పారాగ్రాఫ్ నంబర్ 76B. అది చదువుకుంటే దాంట్లో ఈ ఆదేశం ఉంటుంది. అంటే ఏ పరీక్ష చేయాలి, ఎలా చేయాలి అనేది. అభ్యర్థి అందరికీ ఛాన్స్లు ఇవ్వలేదు. 2nd, 3rd ఉన్న వాళ్ళు మాత్రమే. ఫస్ట్ ఉన్న ఆయన గెలిచిన ఆయన వెనకాల ఇమీడియట్గా ఉన్న వ్యక్తి, ఆ తర్వాత ఉన్న వ్యక్తి, వీళ్ళిద్దరు మాత్రమే ఈ 5% దానికి ఎలిజిబుల్ అప్లై చేయడానికి. అందరూ అప్లై చేస్తే, ప్రతి ఒక్కరు అప్లై చేస్తే టైం వేస్ట్ కదా. అది ఎన్నికల కమిషన్ చెప్పింది. దీనికి ఈ టెస్ట్ ఎలా చేస్తారో దానికి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ రూపొందించమని ఎన్నికల కమిషన్కి ఆదేశం ఇచ్చింది. ఎన్నికల కమిషన్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ రూపొందించింది. అది ఎప్పుడు ఇచ్చింది? అది 1 జూన్ 2024 నాడు ఇచ్చింది. ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో సుప్రీంకోర్టు చెప్పిన మైక్రో కంట్రోలర్ పరీక్ష ఎత్తేసింది. అసలు ఆ పరీక్ష లేదు. నువ్వు ట్యాంపరింగ్ చేస్తున్నావా లేదా కనిపెట్టడానికి మైక్రో కంట్రోలర్ టెస్ట్ చేయమంటే, దానికి అనుగుణంగా ఎలా చేయాలో, ఎలా టెస్ట్ చేస్తావో దానికి ఎస్ఓపి ఇవ్వమంటే, ఆ ఎస్ఓపిలో మైక్రో కంట్రోలర్ పరీక్ష లేదు. ఒకటేమో వీవీప్యాట్ లెక్క పెట్టడానికి 5 రోజులు పడుతుందని అబద్ధం చెప్పావు. రెండోది మైక్రో కంట్రోలర్ పరీక్ష చేయమంటే నువ్వు ఎస్ఓపిలో మైక్రో కంట్రోలర్ పరీక్ష ఎందుకే కొట్టావు? అప్పుడు నేనేం చేశాను, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయిపోగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా ఉంది, ఎస్ఓపిలో మైక్రో కంట్రోలర్ పరీక్ష లేదు, వాళ్ళేమో చీఫ్ జస్టిస్ గారు జస్టిస్ ఏమో సంజీవ్ ఖన్నా గారు రాశారు పేజ్ నెంబర్ మైక్రో కంట్రోల్ పరీక్ష అని, దీన్ని మనం ఛాలెంజ్ చేద్దాము అని అన్నా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరినీ ఈవీఎం వెరిఫికేషన్ కోసం అప్లై చేయమన్నారు, కానీ శ్రీరాములు గారు, అలాగే పొన్నవోలు గారు,
మనోహర్ రెడ్డి గారు, కాసా జగన్మోహన్ రెడ్డి గారు, మేమందరం చదివినాము, అందులో మాకు ఎక్కడా తప్పులేం కనపడట్లేదు, అంత సవ్యంగానే ఉంది, కాబట్టి మేము విరమించుకున్నాము అన్నారు. ఓకే, లేదు సార్ దీంట్లో ఉందంటే, మాకంటే నీకు ఎక్కువ తెలుసా అన్నారు. ఇంకా సరే నేను గమ్మును. కానీ నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, ఈవెన్ల ద్వారా ఓడించారు అని నేను బలంగా నమ్మాను కాబట్టి, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందర నేను చెప్పాలి కాబట్టి, అప్పుడు వైసీపీ తరఫున ఎవరు దీని మీద పోరాటానికి ముందుకు రావట్లేదు కాబట్టి, నెక్స్ట్ జరిగిన హర్యానా ఎన్నికల్లో హర్యానా వల్ల ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులందరినీ నేను కలిశాను. ఇది లోపము, మైక్రో కంట్రోల్లో టెస్ట్ చేయమంటే చేయట్లేదు, 5 గంటల్లో అయిపోయిన పని 5 రోజులను చెప్తుంది, దీన్ని మనం ఛాలెంజ్ చేద్దామని ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి, కూడా చెప్తా. వాళ్ళ చేత పిటిషన్ వేయించాను నేను సుప్రీంకోర్టులో. అట్లాగే ఈ లోపల మహారాష్ట్ర ఎన్నికలు అయినాయి. మహారాష్ట్రలో కూడా ఎన్నికలు ఒక అభ్యర్థి చేత, ఆయన చేత కూడా పిటిషన్ వేయించాను. పిటిషన్ వేయిస్తే సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషన్ తప్పు ఒప్పుకుంది. నిజమే, మైక్రో కంట్రోలర్ ప్రొసీజర్ మేము ఎగ్గొట్టాము, ఇక పైన వచ్చే ఎస్ఓపిలో కొత్త ఎస్ఓపి ఇస్తాము, అందులో మైక్రో కంట్రోలర్ పరీక్ష పెడతామని చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, నేను లేవనెత్తిన అంశం ఈ అంశము ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాంట్లో ఏం తప్పులేదన్నారో, అది హర్యానా ఎమ్మెల్యేల చేత నేను ఛాలెంజ్ చేస్తే ఎన్నికల కమిషన్ తప్పు ఒప్పుకుంది సుప్రీంకోర్టులో. రాబోయే ఎస్ఓపిలో ఇస్తామని చెప్పి ఆ ఎస్ఓపిలో కూడా మైక్రో కంట్రోలర్ పరీక్ష మళ్ళీ తీసేసింది. దాని బదులు సెల్ఫ్ డయాగ్నాస్టిక్ టెస్ట్ అని పెట్టింది. సెల్ఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే ఏంటంటే, ఈవీఎంలో 3 పార్ట్స్ ఉంటాయి, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్. ఈ మూడింటికి కనెక్షన్ ఇస్తారు కదా, కనెక్షన్లన్నీ సవ్యంగా ఉన్నాయి అని చెప్పే టెస్ట్ పేరే సెల్ఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్. మైక్రో కంట్రోలర్ టెస్ట్ కాదు అది. మైక్రో కంట్రోలర్ టెస్ట్ అంటే ఏంటంటే, ఓటర్ ఏ బటన్కి నొక్కితే కంట్రోల్ యూనిట్లో ఏ బటన్లోకి వెళ్ళాలి అనే ఆదేశాలు ఇచ్చారో అది మైక్రో కంట్రోలర్లో తెలుస్తుంది అది. సో మైక్రో కంట్రోలర్ది ఫోరెన్సిక్ టెస్ట్ జరగాలి. బ్యాలెట్ యూనిట్లో ఏ బటన్ నొక్కావో ఆ బటన్ నుంచి కంట్రోల్ యూనిట్కి ఎక్కడ ఎవరికి వెళ్తుంది. సపోజ్ కాంగ్రెస్కి నేను నొక్కాను, అది కాంగ్రెస్కే వెళ్తుందా, బీజేపీకి వెళ్తుందా, ఆ బీజేపీకి వెళ్లకుండా ఇండిపెండెంట్కి వెళ్తుందా అని ఏ ఆదేశం ఇచ్చావో అది మైక్రో కంట్రోలర్ టెస్ట్ తెలుస్తుంది. ఆ మైక్రో కంట్రోలర్ టెస్ట్ ఏమైనా చేయనంటున్నాడు 2024 దాంట్లోనేమో అసలు మైక్రో కంట్రోలర్ టెస్ట్ ఎగ్గొట్టేసి అది ఎందుకు చేయట్లేదని సుప్రీంకోర్టులో నిలదీస్తే, ఈసారి దాంట్లో పెడతామని ఈ ఎస్ఓపిలో కూడా తీసేసి సెల్ఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ పెట్టాడు. ఎన్నికల సంఘం ఎవరి కోసం చేస్తుంది ఇది? ఎవరి కోసం చేస్తుంది? ఎవరికి లబ్ధి చేకూరదని చేస్తుంది ఇది? మళ్ళీ సజ్జల మీద అప్రోచ్ అవ్వలేదా? లేదు, దీంట్లో మాకంటే మీకు ఎక్కువ తెలుసు అన్న తర్వాత ఏం వెళ్తాం మనము. ఓకే, అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చెప్పింది, సెల్ఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తామని ఒప్పుకుంది. అది అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టులో అదే జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి జడ్జిమెంట్ పేజ్ నెంబర్ 37 పారా నెంబర్ 76Bలో ఏం చెప్పారంటే, 2-3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులు ఈవీఎం వెరిఫికేషన్ కోసం అప్లై చేయొచ్చు అని చెప్పారు. వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉంటే 5% పోలింగ్ స్టేషన్లో చేసుకోవచ్చు అని చెప్పారు. 2-3 స్థానాల్లో ఉన్న వాళ్ళకి ఇద్దరికి ఒకవేళ అనుమానాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎంత పర్సెంట్ అప్లై చేయాలి? ఈయన 5% చేస్తాడు, ఆయన 5% చేస్తాడు. కానీ ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది తెలుసా? ఒకవేళ ఇద్దరు అప్లై చేస్తే చెరి 2.5% మాత్రమే అప్లై చేయాలి అంటుంది. అరే నువ్వే కూడా పోయి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 2-3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులకి వారి నియోజకవర్గంలో 5% పోలింగ్ స్టేషన్లో ఈవీఎం వెరిఫికేషన్ కోసం అప్లై చేస్తని చెప్పింది. ఇద్దరు అప్లై చేస్తే 10% అవుతుంది. ఎన్నికల కమిషన్కి ఈవీఎం మీద నమ్మకం ఉంటే, ఆ ఏమి తప్పు చేయకపోతే నువ్వు 100% చేసుకోపోయి నాకేంటి అనాలి కదా. ఇద్దరు అప్లై చేస్తే 10% వెరిఫికేషన్ నేను చేయను అని కేవలం 5%, 2.5% చేస్తానని ఎందుకంటున్నావు నువ్వు? ఈవీఎం వెరిఫికేషన్ అంటే ఎందుకు భయం నీకు? ఎందుకు భయము? ఇది ఒకటి అయిపోయిందా? అలాగే 7 రోజుల లోపల వాళ్ళు అప్లై చేయాలని అదే పేజ్ నెంబర్ 37 పారా నెంబర్ 76Bలో 7 days లోపల అప్లై చేయాలని ఉంది. 7 days లోపల అప్లై చేయాలంటే ఒకవేళ జనవరి 1న ఫలితాలు ప్రకటిస్తే 7 days ఎప్పటికి అవుతుంది? జనవరి 1న ఫలితాలు ప్రకటించినారు. 7 days ఎప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ నిన్న బీహార్, నిన్న ఎంత 14th, 7 days ఎప్పుడు అవుతుంది? 21గా అవుతుంది. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, 20కి అయిపోతుంది అంటున్నారు.
14th కూడా లెక్క పెడుతున్నారు. అరే నువ్వు ఎట్లా ఐఏఎస్ పాస్ అయినావు, నువ్వు ఎలక్షన్ కమిషనర్ ఎట్లా అయినావు, నువ్వు చపరాసి కూడా పనికిరావు నువ్వు. 14th బీహార్ రిజల్ట్ వస్తే నువ్వు 14th కూడా అప్లై చేసుకోవచ్చు అంటే నువ్వు కౌంటింగ్ చేసి ఎవరు సెకండో ఎవరు థర్డో ఎప్పుడు చెప్తున్నావు వారం సాయంత్రం రోజు నిన్న సాయంత్రం 14th రోజు ఈవినింగ్ చెప్తున్నావు. 14th రోజు మార్నింగ్ ఎట్లా అప్లై చేస్తాడు వాడు కౌంటింగ్ సెంటర్లో ఉంటాడు అభ్యర్థి. ఎట్లా అప్లై చేస్తాడు? నువ్వు సాయంత్రం 4 గంటలకో 5 గంటలకో వెళ్తున్నావు. వాడు వెళ్ళి ఏ పోలింగ్ స్టేషన్లో అవకతవకలు జరిగినాయి ఇవన్నీ చదువుకోవాలి కదా. నువ్వు నీ టైం లైన్లో దాన్ని 6 days ఎందుకు చేసినావు? హర్యానాలో ఏమైంది తెలుసా? హర్యానాలో October 8th ఫలితాలు వచ్చినాయి. ఫలితాలు వస్తే నేను అక్కడ PCC ప్రెసిడెంట్ ఉదయ్ భానన్ ఉన్నారు. ఆయనకి చెప్పగా మీరందరూ ఓడిపోయిన వాళ్ళందరినీ అప్లై చేయమని ఒక నోటీస్ సర్కులర్ జారీ చేయమంటే ఆయన సర్కులర్ ఎప్పుడు జారీ చేసిండు? 14th October ఈవినింగ్ జారీ చేసినాడు. 15th రోజున దాదాపు 30-35 మంది వెళ్ళి అప్లై చేయడానికి వెళ్తే నిన్న సాయంత్రమే టైం అయిపోయింది అంటాడు. October 8th రిజల్ట్స్, 14th PCC హర్యానా ఉదయ్ భాన్ గారు లెటర్ ఇచ్చారు. అందరూ ఓడిపోయిన వాళ్ళందరూ ఈవీఎం వెరిఫికేషన్కి అప్లై చేయాలని అందరూ వెళ్ళినారు. ఎక్కడికి? 15th రోజున 7th డే నిన్న ఈవినింగ్ అయిపోయింది అన్నారు. ఎంత కుట్ర ఉంది చూసినారా? ఈవీఎం వెరిఫికేషన్ అంటే ఎందుకు అంత భయము ఎన్నికల సంఘానికి? అదైపోయింది. మీరు ఎన్నికల్లో పోటీ చేయడానికి 10,000 డిపాజిట్ కట్టాలా. ఒక నియోజకవర్గం మొత్తం దాదాపు 200 నుంచి 300 మధ్యలో ఉత్తరప్రదేశ్ అయితే ఇంకెక్కువనే ఉంటాయి పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. ఒక్క పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్కి 47,200 రూపాయలు ఫీజు పెట్టారు. ఒక పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్కి 10,000 మొత్తం నియోజకవర్గం పోటీ. వెరిఫికేషన్కి ఒక నియోజకవర్గానికి 47,200. అది కూడా మేము ఛాలెంజ్ చేస్తే ఏమన్నారు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు, దిస్ ఇస్ టూ మచ్ అంటే, లేదు సార్ వీ విల్ బ్రింగ్ ఇట్ డౌన్ అన్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు రిటైర్ అయిపోయాక ఆగి ఆ తర్వాత మళ్ళీ కొత్త SOPలు ఏం చేస్తారు, దాన్ని సగం చేసినారు. 23,600 చేసినారు. ఏమని? మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ అయితేనేమో 23,600, మాక్ పోలింగ్ అయితే మళ్ళీ 47,200. అంతకుముందు మాక్ పోలింగ్ ఆల్రెడీ ఉంది 47,200కి. ఇప్పుడు మాక్ పోలింగ్ చేస్తే మళ్ళీ 47,200. ఏం తగ్గిస్తున్నావు నువ్వు? అంత ఫీజు ఎందుకు పెడుతున్నావు నువ్వు? ఎవడు వెరిఫికేషన్ కోసం అప్లై చేద్దానా? అట్లాగే సరే నువ్వు మైక్రో కంట్రోలర్ టెస్ట్ చేయమంటే చేయనన్నావు కదా, ఎట్లా చేస్తావయ్యా ఈవీఎం వెరిఫికేషన్ అంటే నేను ఒక మాక్ పోలింగ్ చేస్తా అన్నాడు. ఏది? 2024 SOPలో. ఆ మాక్ పోలింగ్ ఎట్లా చేస్తారంటే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి పేరు ఉండదు, ఆయన పార్టీ పేరు ఉండదు, ఆయన పార్టీ ఎన్నికల గుర్తు ఉండదు. అది లేకుండా కుక్క, పిల్లి, నక్క, గాడిద, ఏనుగు, పంది ఈ గుర్తులతోని దమ్మి మాక్ పోలింగ్ చేస్తారంట. ఫర్ ఎగ్జాంపుల్ హస్తం గుర్తున్నది, హస్తం గుర్తు తీసుకెళ్ళి నువ్వు కమలానికి ఏమైనా ఆదేశం ఇచ్చినావు అనుకో మైక్రో కంట్రోలర్కి, ఆ గుర్తులే ఉండవు మాక్ పోలింగ్లో. హస్తం ఉండదు, కమలం ఉండదు. వీవీప్యాట్లో చూపించదా? ఇప్పుడు నువ్వు కామెంట్ ఏమని ఇస్తావు? కమలానికి పడ్డ హస్తానికి పడ్డ గుర్తు తీసుకెళ్ళి కమలానికి ఏమని చెప్తావు. మాక్ పోలింగ్లో హస్తం ఉండదు, కమలం ఉండదు. కాబట్టి నార్మల్గా పనిచేస్తుంది. హస్తం ఉన్నప్పుడే మాత్రమే తీసుకెళ్ళి కమలానికి వేస్తుంది. ఓకే, అర్థమైందా? మాక్ పోలింగ్లో ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లు కానీ, వాళ్ళ పార్టీ పేరు కానీ, వాళ్ళ ఎన్నికల గుర్తు కానీ లేకుండా మాక్ పోలింగ్ చేస్తారంట. ఇంత కుట్ర గళ్ళకు గట్టినట్టు కనబడుతుంటే ఎన్నికల సంఘం పాత్ర లేదంటారు ఏంటి? అప్పుడు దాన్ని కూడా ఛాలెంజ్ చేస్తే హర్యానా, మహారాష్ట్ర ఓడిపోయిన అభ్యర్థులు లేదు ఇకపైన జరగబోయే ఎన్నికల్లో సరి చేసుకుంటాం, ఎన్నికల్లో అభ్యర్థి పేరు, పార్టీ పేరు ఇవన్నీ సరి చేస్తామని చెప్తుంది. బీహార్ అంటే ఇప్పుడు బీహార్లో అది వస్తుంది. అంటే లోక్సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో దొంగ ఓట్ల చోరీ చేస్తే పట్టుకునేందుకు అవకాశం లేదు కదా నీ SOP ప్రకారం. ఆ ఎన్నికలు రద్దు చేయాలి కదా. మరి ఈ అంశం మీద ఎన్నికలు రద్దు కోరొచ్చు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, హర్యానా, లోక్సభ ఈ అన్నిటిలో కూడా పాత SOP ప్రకారము ఎన్నికల్లో జరిగే అవకతవకలను పట్టుకునేందుకు ప్రొవిజన్ లేదు. కాబట్టి ఎన్నికలు రద్దు చేయమని ప్రజలు రోడ్డు మీదకి వస్తే ఎన్నికలు రద్దు అవుతాయి. ఇంత కుట్ర చేస్తుంది.
ఎన్నికల సంఘం పాత్ర లేకపోవడం ఏంది? ఆధారాలు కావాలంటుంది. ఆధారాలు అంటే ఆధారాలు ఏంటి? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటున్నాం. ఈవీఎం ట్యాంపరింగ్లో జరిగిందా లేదా అనేది ఎన్నికల్లో పాల్గొన్న ఈవీఎం తీసుకొచ్చి దాన్ని టెస్ట్ చేస్తేనే ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది తెలుస్తుంది. ఎన్నికల్లో లేనప్పుడు ఎన్నికలు లేనిలో పాల్గొనని ఈవీఎం తీసుకొచ్చి దాన్ని టెస్ట్ చేస్తే ఏం తెలుస్తుంది? ఎన్నికల్లో ఏం జరిగిందో ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎం తీసుకొచ్చి టెస్ట్ చేస్తేనే ట్యాంపరింగ్ జరిగిందా లేదా తెలుస్తుంది. అంటే ఆ మైక్రో కంట్రోలర్ టెస్ట్ చేయాలి. ఆ మైక్రో కంట్రోలర్ టెస్ట్ అంటే నువ్వు చేయట్లేదు కదా. ఫస్ట్ ఏమో మైక్రో కంట్రోలర్ టెస్ట్ ఎగరగొట్టేసినావు. దాన్ని సుప్రీంకోర్టులో నిలిచి చొక్కా పుచ్చుకొని అడిగితే లేదు లేదు ఈసారి చేస్తా అని చెప్పి ఈసారి ఏమంటున్నావు? సెల్ఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ పెట్టినావు. మైక్రో కంట్రోలర్ టెస్ట్ ఎందుకు భయపడుతున్నావు నువ్వు?